హలో గైస్, ఈరోజు టాపిక్ బేసిక్ థర్మోడైనమిక్ ప్రాసెస్. ఫస్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ గురించి, దాని ప్రాపర్టీస్ గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం ప్రాసెస్కి ఈజీగా వెళ్ళి అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ థర్మోడైనమిక్ స్టేట్. థర్మోడైనమిక్ని నేను టీడీ అని షార్ట్కట్లో రాస్తాను త్రూఅవుట్ ద లెక్చర్స్ అంతే. సో స్టేట్ ఆఫ్ ఎ సిస్టమ్ ఇస్ డిఫైన్డ్ బై ఇట్స్ ప్రాపర్టీస్. స్టేట్ని ఎలా చెప్తామంటే దాని ప్రాపర్టీస్ని బట్టి ఇది ఈ స్టేట్లో ఉంది, ఈ ప్రాసెస్ యొక్క పాయింట్ ఈ స్టేట్లో ఉంది అని చెప్తాం అనమాట. సపోజ్ ఇక్కడ చూస్తే మీరు ఇది ఒక ప్రాసెస్ అనుకోండి, కార్నర్లో రాస్తున్నాను, ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ టెంప్లెట్స్ ఇవి. సో స్టేట్ 1లో మీ సిస్టమ్ స్టేట్ ఏంటి అని మనం తెలుసుకోవడానికి ఈ పాయింట్ 1 దగ్గర దాని ప్రాపర్టీస్ చూస్తాం. ప్రాపర్టీ అంటే ఏంటి? ఆ సిస్టమ్కి ఆ స్టేజ్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఈ పాయింట్ 1 దగ్గర ప్రెషర్, టెంపరేచర్, వాల్యూమ్ మనకు తెలిసిందనుకోండి. ఆ సిస్టంలో ఈ స్టేజ్లో దాని ప్రాపర్టీస్ మనకు తెలిసినట్టు, అప్పుడు ఆ సిస్టమ్ యొక్క థర్మోడైనమిక్ స్టేట్ అనేది మనకు అర్థమవుతుంది, లేదా ఆ ప్రాసెస్ యొక్క థర్మోడైనమిక్ స్టేట్ అనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా? సో ప్రాపర్టీస్ అంటే ఏం లేవన్నమాట, జస్ట్ దాని ఆ ప్రాసెస్లో ఒక్కో స్టేజ్లో ఉండే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ మనకి గేట్ ఎగ్జామ్లో అండ్ పిఎస్యూ ఎగ్జామ్స్లో కూడా ఇదొక బిట్ లాగా ఇచ్చేస్తారు డైరెక్ట్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీస్లో 2 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి థర్మోడైనమిక్స్లో. ఫస్ట్ది వచ్చేసి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్, సెకండ్ది వచ్చేసి ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే మన మాస్కి కానీ సిస్టమ్ యొక్క సైజుకి కానీ రిలేట్ అయి ఉన్న ప్రాపర్టీస్. అంటే సపోజ్ ఇప్పుడు వాల్యూమ్ తీసుకున్నాం అనుకోండి, ప్రాపర్టీస్ విత్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు మాస్ ఆర్ సైజ్ ఆఫ్ ద సిస్టమ్. దట్ మీన్స్ చూడండి, ఇప్పుడు ఒక సిలిండర్ తీసుకున్నాం, సపోజ్ సిలిండర్ ఎంత ఉందనుకోండి, దానిలో గ్యాస్ ఆర్ వాల్యూమ్ సపోజ్ 1 మీటర్ క్యూబ్ ఉందనుకోండి. ఓకేనా? ఇందులో మీరు దాని సిస్టమ్ యొక్క వాల్యూమ్, ఇందులో ఎంత మాస్ అయితే గ్యాస్ నింపగలుగుతారో అది రిలేటెడ్ టు ఇక్కడ సిలిండర్లో ఉన్న వాల్యూమ్ని బట్టి. సపోజ్ ఓకే, గ్యాస్ వదిలేయండి, దట్ ఈస్ కంప్రెసిబుల్. తీసుకుంటే ఒక సాలిడ్ కానీ లిక్విడ్ కానీ తీసుకున్నప్పుడు ఇందులో 1 మీటర్ క్యూబ్ మాత్రమే నింపగలుగుతారు, ఇజంట్ ఇట్? సో ఇప్పుడు ఒక పెద్ద 2 మీటర్ క్యూబ్ ఆర్ దిస్ ఇస్ లుకింగ్ లైక్ ఏ 3 మీటర్ క్యూబ్ సిలిండర్. సో ఇందులో మీరు 3 మీటర్ క్యూబ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ నింపగలుగుతారు. సో ఇప్పుడు ఈ వాల్యూమ్ అనేది రిలేటెడ్ టు మాస్ ఆఫ్ ద సిస్టమ్ కాదా? దొరికిన స్పేస్ని బట్టా కాదా? ఎస్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాల్యూమ్ ఆర్ మాస్ ఆర్ సైజ్ ఆఫ్ ద సిస్టమ్. ఎస్ ఆర్ నో? కన్ఫ్యూజ్ చేశానా? ఏం లేదండి, ఏదన్నా ఒక ప్రాపర్టీ వాల్యూమ్కి రిలేట్ అయి ఉంటే, లేదా మాస్కి రిలేట్ అయి ఉంటే, లేదా సైజ్ ఆఫ్ ద సిస్టమ్కి రిలేట్ అయి ఉంటే అది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఇదిగో ఇవే ఎగ్జాంపుల్స్. ఎనర్జీయే తీసుకోండి, ఎక్కువ వాల్యూమ్ ఉన్న వాటర్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, తక్కువ వాల్యూమ్ ఉన్న వాటర్కి తక్కువ ఎనర్జీ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్. ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ప్రాపర్టీస్ దట్ డస్ నాట్ చేంజ్ దేర్ క్యారెక్టరిస్టిక్ విత్ రెస్పెక్ట్ టు మాస్ ఆర్ సైజ్ ఆఫ్ ద సిస్టమ్ అనమాట. ఓకేనా? ఎక్స్టెన్సివ్ ఏమో చేంజ్ అవుతాయి మాస్ని సైజుని బట్టి, ఇంటెన్సివ్ ఏమో చేంజ్ అవ్వవు. అవి ఏంటి? విస్కాసిటీ. విస్కాసిటీ అనేది చేంజ్ అవుతుందా? ఇందులో తీసుకున్న వాటర్కి ఇందులో తీసుకున్న వాటర్కి సేమ్ విస్కాసిటీ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ప్రెషర్ కూడా అంతే. మనం ప్రెషరైజ్ చేయకపోతే రెండిట్లో నార్మల్ ప్రెషర్ ఉంటుంది, వాల్యూమ్కి మాస్కి సంబంధం ఏమి ఉండదు. ఓకే, క్లియర్ విత్ దిస్? నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో స్పెసిఫిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. Extensive properties. The ratio of extensive properties to the unit mass of the system is called as an extensive property. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక సిస్టమ్కి ఒక ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ తీసుకొని దాన్ని మాస్తో డివైడ్ చేస్తే వచ్చే క్వాంటిటీనే స్పెసిఫిక్ ప్రాపర్టీ అనమాట. సపోజ్ ఇప్పుడు వాల్యూమే తీసుకోండి, ఇదే ఒక ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని మాస్తో డివైడ్ చేస్తే అది స్పెసిఫిక్ వాల్యూమ్. ఓకేనా? అన్ని స్పెసిఫిక్ ప్రాపర్టీస్ ఇంటెన్సివ్ ప్రాపర్టీసే. ఎందుకంటే ఆ స్పెసిఫిక్ ప్రాపర్టీలో ఆల్రెడీ ఒక ప్రాపర్టీ తీసుకున్నప్పుడు అందులో వాల్యూమ్తో కానీ మాస్తో కానీ సిస్టమ్కి రిలేట్ అయ్యేది ఏమన్నా ప్రాపర్టీ ఉంటే దాన్ని ఆల్రెడీ డివైడ్ చేసేస్తాం. ఇక్కడ డివైడ్ చేసేసినప్పుడు ఇట్ బికమ్స్ ఇంటెన్సివ్. ఓకే,
నెక్స్ట్ ప్రాపర్టీస్ యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి అది తెలుసుకుందాం. సో ప్రాపర్టీస్కి ఎప్పుడు ఒక డెఫినెట్ వాల్యూ అనేది ఉంటుంది, ఓకేనా, దే ఆర్ నాట్ ఇండెఫినెట్. సో ఇప్పుడు ఒక ప్రాసెస్ తీసుకున్నాం అనుకోండి, 1 to 2 ఇది ఒక ప్రాసెస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జరుగుతుంది పీవీ డయాగ్రామ్లో, ఓకేనా. సో ఇక్కడ ఒక ఫస్ట్ పాయింట్లో తీసుకుంటే ప్రాపర్టీస్ మనం ఒక టెంపరేచర్ కానీ ప్రెషర్ కానీ ఒక డెఫినెట్ కాన్స్టెంట్ వాల్యూ మనం చెప్పగలుగుతాం మెజర్ చేసి, ఓకేనా, అదే దాని మీనింగ్. అండ్ అవి పాత్ మీద డిపెండ్ అయి ఉండవు. సపోజ్ ఇప్పుడు నేను ఇంకో పాత్ తీసుకుంటాను 1 to 2, ఇది కొంచెం చూడండి, ఇది 1A2 ఇది 1B2, ఓకేనా. సో 1A2కి 1B2కి 1 దగ్గర స్టేట్ 1 దగ్గర ఉండే ప్రాపర్టీస్ స్టేట్ 2 దగ్గర ఉండే ప్రాపర్టీస్ సేమ్గా ఉంటాయి ఏ ప్రాసెస్లో వెళ్ళినా కూడా, ఓకేనా. సో అది ఇండిపెండెంట్ ఆఫ్ పాత్ కాదనమాట ప్రాపర్టీస్ అనేవి, దే ఆర్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్స్. సో మనకి ఏదైనా డిఫరెన్షియల్లో వచ్చినప్పుడు మనకు అది అర్థమవుతుంది దే ఆర్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్స్ అని, ఓకేనా. వర్క్కి వీటికి ఇన్ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఎందుకు, ప్రాపర్టీస్ ఎందుకు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ అనేవి మనం ఒక ఎగ్జాంపుల్ చేస్తే కానీ అర్థం అవ్వవు. ఎస్, మనం దీన్ని ఎగ్జాంపుల్లో చూద్దాం, ఓకే. నెక్స్ట్, క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏంటి? క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏం లేదండి, క్లోజ్డ్ సిస్టంలో మాస్ అనేది ఫ్లో అవ్వదు కానీ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, హీట్ ఉంది, ఈ సిలిండర్ తీసుకోండి, ఇందులోకి మొత్తం క్లోజ్ చేస్తే ఇది ఒక స్టీల్ సిలిండర్ అనుకోండి, సపోజ్ ఇమాజిన్ చేసుకోండి. సో ఇది ఒక స్టీల్ సిలిండర్ అయినప్పుడు దీంట్లోకి మాస్ వెళ్ళలేదు కంప్లీట్గా క్లోజ్ చేస్తే, అవునా కదా. ఇప్పుడు వాటర్ నేను పంపాలనుకోండి, స్టీల్ సిలిండర్ మొత్తం క్లోజ్డ్గా ఉంటాయి, కంప్లీట్లీ సీల్డ్, మళ్ళీ దాంట్లో లీకేజ్లు అవన్నీ ఇమాజిన్ చేసుకోవద్దు. కంప్లీట్లీ సీల్డ్ అయినప్పుడు అందులోకి మాస్ అనేది ఎంటర్ కాదు. కానీ ఇప్పుడు దాన్ని నేను బయట ఇక్కడ హీట్ ఎనర్జీ ఏదైనా ఇచ్చానంటే, సపోజ్ ఇక్కడ నేను ఫైర్ పెట్టాను, ఓకేనా, ఇక్కడ ఫైర్ పెట్టాను. సో ఇక్కడ ఫైర్ పెట్టినప్పుడు ఇందులోంచి హీట్ ఇందులోకి వెళ్ళి, సపోజ్ ఇందులో వాటర్ ఉందనుకోండి, అదంతా హీట్ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈవెన్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ స్టీల్, ఓకేనా. అప్పుడు ఇది ఏమవుతుంది, ఒక క్లోజ్డ్ సిస్టమ్ అవుతుంది. క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏంటి, మాస్ ట్రాన్సాక్షన్ ఉండదు, మాస్ ట్రాన్స్ఫర్ ఉండదు, ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఉంటుంది. కాబట్టి మాస్ అనేది ఫిక్స్డ్ అనమాట క్లోజ్డ్ సిస్టంలో. ఈ సిస్టమ్ని కంట్రోల్ మాస్ సిస్టమ్ అని కూడా అంటాం. నేను ఏవైతే పాయింట్స్ చెప్తున్నానో అవన్నీ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి, ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్గానే చెప్తున్నాను, నేను ఫుల్ డెప్త్లోకి వెళ్ళట్లేదు కాన్సెప్ట్స్లోకి. నెక్స్ట్, టీడీ ప్రాసెసెస్ ఇన్ క్లోజ్డ్ సిస్టమ్. టీడీ అంటే థర్మోడైనమిక్ ప్రాసెస్ గైస్. సో క్లోజ్డ్ సిస్టంలో ఏమేమి ప్రాసెస్ ఉంటాయి ఫస్ట్ ఇప్పుడు చూద్దాం. సో రఫ్గా చూసుకుంటే 5 ప్రాపర్టీస్ ఉంటాయి, మన గేట్ సిలబస్కి ఇవే ఉంటాయి, అండ్ వీటి పేర్లు కూడా ఇవే చాలు. ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే సో వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండే ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు టోటల్గా వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఐసోబారిక్ ప్రాసెస్ అంటే ప్రెషర్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో. ఐసోథర్మల్ కాన్స్టెంట్ అంటే ప్రాసెస్ అంటే టెంపరేచర్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో. అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఇందులో హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు, సిస్టమ్కి హీట్ ఇంటరాక్షన్ అనేది ఉండదు, ఇది అడియాబాటిక్ ప్రాసెస్. పాలిట్రాపిక్ ప్రాసెస్ అంటే ఇదో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాసెస్, ఐసోథర్మల్కి అడియాబాటిక్కి మధ్యలో ఉంటుంది. గ్రాఫ్ చూస్తే కానీ మీకు అర్థం కాదు, ఓకేనా. దాన్ని PV/N = కాన్స్టెంట్ అని రిప్రజెంట్ చేసుకుంటాం మనం థర్మోడైనమిక్స్లో. సో గైస్, ఇవి బేసిక్ ప్రాసెసెస్. క్విక్గా వాటిని చూసేద్దాం అవేంటో, ఒక క్లారిటీ తెచ్చుకుందాం ఫుల్గా ఈ ప్రాసెస్ అంటే ఏంటో. ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే ఏంటంటే సిస్టంలో ప్రాసెస్ జరిగినప్పుడు, ఓకేనా, అందులో వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటుంది ఏ స్టేట్లో అయినా. నువ్వు ఇప్పుడు ప్రాసెస్ చూడండి, ఈ పీవీ డయాగ్రామ్లో వాల్యూమ్ స్టేట్ 1 నుంచి ఇక్కడికి వెళ్తుంది, స్టేట్ 2కి వెళ్తుంది, ఓకేనా. స్టేట్ 2కి వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్ ఇక్కడ ఎంత ఉందో చూడండి, వాల్యూమ్ 1 దగ్గర వాల్యూమ్ 2 దగ్గర వాల్యూమ్ సేమ్ ఉంది. సపోజ్ నేను ఇప్పుడు ఇది కాన్స్టెంట్ అని రిప్రజెంట్ చేస్తున్నాను, సి అంటే కాన్స్టెంట్, జనరల్గా ఎక్కడైనా రిప్రజెంట్ చేస్తాం ఇలానే. సో వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉంది ఈ ప్రాసెస్లో. ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇప్పుడు ఈ సిలిండర్ తీసుకున్నాను అనుకోండి, ఈ సిలిండర్లో నేను జస్ట్ ఏం చేస్తానంటే హీట్ పంపిస్తాను లోపలికి. సిలిండర్లో హీట్ పంపించినప్పుడు అదేమవుతుంది, లోపల మాలిక్యూల్స్ అన్నీ
దగ్గర ఉన్నాయి, ఎక్సైట్ అయ్యి ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాయి, ఒకదానికొకటి దూరంగా వెళ్ళడానికి ట్రై చేస్తాయి. సో లోపల ఇంటర్నల్ ప్రెషర్ అనేది బిల్డప్ అవుతుంది. సో ప్రెషర్ అనేది బిల్డప్ అయ్యి P1 ఒక స్టేజ్కి వెళ్ళేసరికి అది P2కి వెళ్ళిపోతుంది. కానీ వాల్యూమ్ మాత్రం ఇంతే ఉంటుంది. ఇదే సిలిండర్లో జరుగుతూ ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం. అర్థమైందా? సపోజ్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రెషర్ కుక్కర్ బాగా అర్థమవుతుంది. ప్రెషర్ కుక్కర్కి విజిల్ క్లోజ్ చేసినప్పుడు చూడండి, ఫస్ట్ మనం కుక్ చేసేటప్పుడు ప్రెషర్ కుక్కర్ బాగానే ఉంటుంది. కొత్తసేపు అయ్యాక విజిల్స్ ఇస్తుంది. ఎందుకు? లోపల ప్రెషర్ బిల్డ్ అయిపోయింది, ఆ ప్రెషర్ రిలీజ్ అవ్వాలి. అంటే అది P2 స్టేజ్కి వెళ్ళిపోయింది P1 నుంచి. ఓకేనా? కానీ ప్రెషర్ కుక్కర్లో వాల్యూమ్ ఉండేది ఎంత? అంతే వాల్యూమ్ ఉంటుంది. మనం కొన్నప్పుడు ఎంత ఉందో కుక్ చేసినప్పుడు కూడా అంతే ఉంటుంది. రైట్? క్లియర్ అయింది కదా? ఐసోబారిక్ ప్రాసెస్ కూడా సింపుల్ అండి. ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో. చూడండి, పీవీ డయాగ్రామ్ చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ప్రెషర్ స్టేట్ 1 నుంచి స్టేట్ 2కి వెళ్ళినప్పుడు ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంటుంది. అది ఎలా జరుగుతుందంటే, చూడండి, ఈ ప్రాసెస్ని మీరు చూసేటప్పుడల్లా మీకు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అనేది గుర్తుండాలి. PV = MRT. ఓకేనా? సో ఇప్పుడు P కాన్స్టెంట్ అయితే MRT/V అనేది కూడా కాన్స్టెంట్ అవ్వాలి ప్రతి స్టేజ్లో. సో ఫస్ట్ స్టేజ్లో మాస్ మల్టిప్లైడ్ బై టెంపరేచర్ డివైడ్ బై వాల్యూమ్. సో చూడండి, P = MRT/V. సో ఇది కాన్స్టెంట్గా ఉంటే ప్రెషర్ కూడా కాన్స్టెంట్గా ఉన్నట్టే. సో T/V కాన్స్టెంట్గా ఎప్పుడు ఉంటుంది? ఒకవేళ టీని ఒకే రేట్లో ఇంక్రీజ్ చేసినా, వాల్యూమ్ని ఒకే రేట్లో డిక్రీజ్ చేసినా, ఆర్ వైస్ వర్సా చేసినా కూడా ప్రెషర్ అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది. ఓకేనా? సపోజ్ మీరు హీట్ ఎనర్జీ ఇచ్చారు, ఈ సిలిండర్లో ఒక గ్యాస్ ఉందనుకోండి, సపోజ్ సమ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు ప్రెషర్ P1 V1 ఉంది ఫస్ట్ స్టేజ్లో. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్. నువ్వు సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోయేసరికి ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంది, నువ్వు హీట్ ఎనర్జీ ఇస్తున్నావు దీనికి. సో అది ఎక్స్పాండ్ అయ్యి ఒక స్టేజ్కి వచ్చేసరికి ప్రెషర్ బిల్డ్ అయిపోయి, కానీ అదేం చేస్తుందంటే నీ పిస్టన్ ఫ్రీగా ఉంది మూవ్ అవడానికి, సో వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకుంటుంది. సో అక్కడ ఏమవుతుంది? PV = MRTలో P is inversely proportional to V కదా. సో ప్రెషర్ బిల్డ్ అయ్యే కొద్దీ వాల్యూమ్ దాన్ని కాంపెన్సేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్రెషర్ తగ్గిపోద్ది. అంటే ఏంటి? నువ్వు హీట్ ఎనర్జీ ఇచ్చినా కూడా ప్రెషర్ కాన్స్టెంట్గా ఉండేలాగా వాల్యూమ్ పెరిగిపోయి దాన్ని కాంపెన్సేట్ చేస్తుంది. అండర్స్టాండ్? ఓకే, కన్ఫ్యూజ్ అయితే చేయలేదు కదా. నెక్స్ట్ లెట్ us go to నెక్స్ట్ స్లైడ్. కానీ ఈ ప్రాసెస్ మాత్రం కొంచెం స్లోగా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఐసోథర్మల్ ప్రాసెస్ గైస్. ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటంటే, పేరులోనే అర్థం అవుతుంది. ఐసో అంటే కాన్స్టెంట్, థర్మల్ ప్రాసెస్ అంటే టెంపరేచర్ని మనం కాన్స్టెంట్గా ఉంచుతాం అనమాట. ఈ ప్రాసెస్నే మనం హైపర్బోలిక్ ప్రాసెస్ అని కూడా అంటాం. ఎందుకంటే ఈ ప్రాసెస్లో చూడండి, అగైన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV = MRT కదా. T కాన్స్టెంట్గా ఉంటే PV/MR కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. సిలిండర్ క్లోజ్ చేసినప్పుడు మాస్ కాన్స్టెంట్, R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ గ్యాస్ కాన్స్టెంట్. సారీ, ఇది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ కాదు, గ్యాస్ కాన్స్టెంటే, తీసుకున్న గ్యాస్ని బట్టి వేరీ అవుతుంది. సో MR అనేవి ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటాయి, టెంపరేచర్ కూడా కాన్స్టెంట్గా ఉంటే PV కూడా కాన్స్టెంట్గా ఉంటాయి. సో ఇప్పుడు PV కాన్స్టెంట్గా ఉందంటే ఏంటి? ఈ ప్రాసెస్లో T1 = T2 అయినప్పుడు P1 V1 = P2 V2 అవుతుంది కదా. సో ఇది ఎలా అంటే మ్యాథమెటిక్స్లో ఒక హైపర్బోలాని, రెక్టాంగులర్ హైపర్బోలాని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి, ఈ PV డయాగ్రామ్ చూడండి, ఎగ్జాక్ట్గా ఒకటే కర్వ్ ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు X ఎంత పెంచితే ఓకేనా Y అంత తగ్గుతుంది, Y ఎంత పెంచితే X అంత తగ్గుతుంది. ఓకేనా? దీన్నే రెక్టాంగులర్ హైపర్బోలా అంటారు ఇక్కడ. ఓకే, ఇదే ఈక్వేషన్లో. సో ఈ 3 ఈక్వేషన్స్ని మనం ఏ ఐసోథర్మల్ ప్రాసెస్కైనా యూజ్ చేయొచ్చు, PV = MRTని యూజ్ చేసి. ఓకేనా? సో ఇందులో ఏంటంటే ప్రెషర్, వాల్యూమ్ వచ్చేసి టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇది ఎలా జరుగుతుంది అని మనం ఒక ఎగ్జాంపుల్ చూడాలంటే, సేమ్ మన సిలిండర్ పిస్టన్ దగ్గరికి వచ్చేస్తే ఫస్ట్ P1 V1 కాన్స్టెంట్గా ఉంటుంది. సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో P1 V1 చూస్తే V1 చాలా తక్కువ ఉంది. సో సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి P2 V2 అయిపోయినాయి. సో ఇక్కడ ఏంటి? వాల్యూమ్ పెరుగుతుంది.
సో ప్రెషర్ తగ్గిపోయి టెంపరేచర్ని మనకి కాన్స్టెంట్గా ఉండేలాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే, ప్లీజ్ ఇమాజిన్ చేసుకోండి. ఇది స్లైడ్స్ కాబట్టి ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతుంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంకా 2 ప్రాసెస్లే మిగిలిపోయినాయి మనకి థర్మోడైనమిక్ ప్రాసెస్లో. అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏం లేదు గైస్, జస్ట్ ఆ ప్రాసెస్లో హీట్ ఇంటరాక్షన్ జరగదనమాట. చూడండి, ఇందాక మనం క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏం చెప్పుకున్నాం, ఒక పిస్టన్ ఉంటుంది, సిలిండర్ ఉంటుంది, దాంట్లోకి మాస్ మాత్రం ఎంటర్ అవ్వలేదు, ఎనర్జీ మాత్రం ఎంటర్ అవ్వగలిగేలా ఉంటుంది అని చెప్పాను కదా. ఎనర్జీ ఎంటర్ అవుతుంది కానీ వర్క్ మాత్రం ఎంటర్ అవ్వగలుగుతుంది, కానీ హీట్ మాత్రం ఎంటర్ కాదు. మొత్తం ఇన్సులేట్ చేసేస్తాం దీన్ని. ఓకేనా, సో ఇందులోకి హీట్ అనేది ఎంటర్ కాలేదు. హీట్ అనేది ఎంటర్ కాకుండా హీట్ ఇంటరాక్షన్ అనేది సిస్టమ్తో లేకుండా జరిగే ప్రాసెస్నే అడియాబాటిక్ ప్రాసెస్ అంటాం. అడియాబాటిక్ ప్రాసెస్ని PV పవర్ గామాతో రిప్రజెంట్ చేస్తాం. గామా అంటే ఏం లేదు, రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్. రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ అంటే ఏంటి అనేది, మనం స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అది మనం నెక్స్ట్ లెక్చర్స్లో హీట్ గురించి, వర్క్ గురించి తెలుసుకున్నప్పుడు వర్క్ అంటే ఏంటి, హీట్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. దాని గురించి కంగారు పడిన అవసరం లేదు. హీట్, వర్క్ తెలియకపోయినా, రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ తెలియకపోయినా, స్పెసిఫిక్ హీట్స్ అంటే ఏం తెలియకపోయినా, జస్ట్ వీటిని ఇలా ఉంటుంది అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ లెక్చర్స్లో అవన్నీ క్లియర్ అయిపోతాయి, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. సో అడియాబాటిక్ ప్రాసెస్ అనేది రియల్గా జరుగుతుందా అంటే రియల్గా జరగదు. ఓకేనా, కానీ మనం దగ్గరగా అడియాబాటిక్ ప్రాసెస్కి చాలా దగ్గరగా ఉన్న ప్రాసెసర్ని అడియాబాటిక్ ప్రాసెస్ అని ఇమాజిన్ చేసుకొని అజ్యూమ్ చేసుకుంటాం. ఓకేనా, సపోజ్ చాలా ఫాస్ట్గా ప్రాసెస్ జరిగిపోయింది. సపోజ్ ఇప్పుడు తీసుకోండి, ఒక పెద్ద బెలూన్ని దాంట్లోకి బాగా ఎయిర్ ఫిల్ చేశారు. ఎయిర్ ఫిల్ చేసినప్పుడు టక్ మని దానికి ఒక పిన్తో గుచ్చారనుకోండి, ఫాట్ మని పేలిపోతుంది. అందులో హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరిగినా కూడా వితిన్ సెకండ్స్లో ప్రాసెస్ అనేది జరిగిపోతుంది. కాబట్టి హీట్ ట్రాన్స్ఫర్ జరగట్లేదు, జరిగిన నెగ్లిజిబుల్గా జరుగుతుంది అని మనం అజ్యూమ్ చేసుకుంటాం. ఓకేనా, ఇట్స్ జస్ట్ అన్ అజంప్షన్. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే అడియాబాటిక్ ప్రాసెస్ గురించి, అసలు అడియాబాటిక్ ప్రాసెస్ అంటే PV పవర్ గామాలో ఎందుకు రిప్రజెంట్ చేస్తాం, అది తెలియాలంటే ఫ్లో ప్రాసెస్లోకి వెళ్ళి మనం అర్థం చేసుకోవాలి. అవన్నీ నెక్స్ట్ వస్తాయి ఫస్ట్ లాలో. ఓకే, ఫర్ నౌ మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ గామా అంటే ఏంటంటే రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్. రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ ఈజ్ ఈక్వల్ టు గామా అని మనం డిఫైన్ చేసుకున్నదే. ఇది ఎక్కడి నుంచో కాన్సెప్ట్స్లో నుంచి వచ్చింది కాదు. జస్ట్ ఆ రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ మనకు ఎక్కడైనా యూజ్ అవుతుందని చెప్పేసి దానికి ఒక గామా అని నేమ్ ఇచ్చేసి దాన్ని కనిపెడతాం. డిఫరెంట్ గ్యాసెస్కి డిఫరెంట్ రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్ ఉంటాయి. ఎయిర్కి మాత్రం 1.4 ఉంటుంది. ఓకేనా, అది మనం గుర్తుంచుకోవాలి. ఈ గామా వాల్యూ ఎలా వస్తుంది, CP వాల్యూస్ ఎలా వస్తాయి, CV వాల్యూస్ ఎలా వస్తాయి, అవన్నీ చూద్దాం నెక్స్ట్ లెక్చర్స్లో. సో ప్రాసెసర్లో తెలుసుకునేంత వరకు మాత్రం ఈ ఫార్ములా అనే గుర్తుండాలి ప్రతి దగ్గర. ఐసోథర్మల్ అంటే P1V1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, M1R1T1 ఈజ్ ఈక్వల్ టు M2R2T2, అండ్ P1 ఈజ్ ఈక్వల్ P2 ఐసోబారిక్, V1 ఈజ్ ఈక్వల్ V2 ఐసోకోరిక్ అనేవి ఇవన్నీ మనకు తెలుస్తూ ఉండాలి. ఓకే, సో ఏదన్నా క్వశ్చన్లో వెరీ ఫాస్ట్ ప్రాసెస్ అని మనకి ఎక్కడైనా హింట్ ఇచ్చాడంటే మాత్రం అది అడియాబాటిక్ ప్రాసెస్ అని అర్థం. ఈ పాలిట్రాపిక్ ప్రాసెస్ అనేది చూడండి, ఇక్కడ సపోజ్ ఇక్కడ నుంచి సిస్టమ్ ఇక్కడికి వచ్చిందనుకోండి. సో దీని స్లోప్ అడియాబాటిక్ ప్రాసెస్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకేనా, అండ్ ఐసోథర్మల్ ప్రాసెస్ కంటే అడియాబాటిక్ ప్రాసెస్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది, ఐసోథర్మల్ ప్రాసెస్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది స్లోప్. సో ఇది ఎలాంటి ప్రాసెస్ అంటే, ఇది చూడండి గామా కంటే తక్కువ ఉండే ప్రాసెస్ ఉంది. జనరల్గా ఈ PV పవర్ N అనేది దీన్ని రిప్రజెంట్ చేస్తాం. సో N వాల్యూ ఇన్ఫినైట్ వరకు ఉండొచ్చు, నెగిటివ్ ఇన్ఫినైట్ నుంచి పాజిటివ్ ఇన్ఫినైట్ వరకు. కానీ ప్రాక్టికల్గా చూసుకుంటే ఏ ప్రాసెస్ అడియాబాటిక్ ప్రాసెస్ని దాటి వెళ్ళదు. ఎందుకంటే అడియాబాటిక్ ప్రాసెస్ ఒక ఐడియల్ ప్రాసెస్, దాన్నే మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. దాన్ని మించి జరిగే ప్రాసెస్లు ఏవి ఉండవు. ఓకే,
సో కాబట్టి ఏదైనా ఒక ప్రాసెస్ ఐసోథర్మల్కి అడియాబాటిక్కి మధ్యలో జరుగుతుందంటే అది ఒక పాలిట్రాపిక్ ప్రాసెస్ అని అర్థం. ఇదిగో ఇక్కడ 2తో రిప్రజెంట్ చేశాను కదా, ఇది పాలిట్రాపిక్ ప్రాసెస్. ఓకే, సో ఈ పాలిట్రాపిక్ ప్రాసెస్ని PV/n అని రిప్రజెంట్ చేస్తాం. ఆ n ఎలా ఉంటుందంటే, ఇప్పుడు n=1 అయితే ఏమవుతుంది, అది ఐసోథర్మల్ ప్రాసెస్ అవుతుంది. n=1.4 అవుతుంది, అది అడియాబాటిక్ ప్రాసెస్ అవుతుంది. ఈ మధ్యలో ఉండే n వాల్యూస్, ఈ పవర్ వాల్యూస్ అన్నీ పాలిట్రాపిక్ ప్రాసెస్ వస్తాయి. మ్యాక్సిమం జరిగే రియల్ ప్రాసెస్ అన్నీ, ఈ యూనివర్స్లో జరిగే రియల్ ప్రాసెస్లు అన్నీ పాలిట్రాపిక్ ప్రాసెస్లే. అవి ఎప్పుడు n ఎక్స్పోనెంట్ వాల్యూ బిట్వీన్ 1 and 1.4 ఉంటుంది. ఓకే, సో గైస్ అంతే గైస్, థర్మోడైనమిక్ ప్రాసెస్లో అంతకంటే డిస్కస్ చేయాల్సింది ఏం లేదు. ప్రాబ్లమ్స్ చేస్తే అసలు ఈ ప్రాసెస్లు ఏంటి, ఇన్ని ప్రాసెస్లు ఎందుకు ఉన్నాయి, అసలు ఈ గోల్ అంతా ఏంటి, ఎగ్జామ్లో ఏం వస్తుంది అనేది అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ లెక్చర్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేద్దాం. కానీ అంతకంటే ముందు కొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేయాల్సినవి ఉన్నాయి. నేను బేసిక్ థర్మోడైనమిక్స్ మొత్తం ఫినిష్ చేసేసి ఆ తర్వాత ప్రాబ్లమ్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేయడం బెటర్ అని ఫీల్ అవుతున్నాను. సో అలానే కంటిన్యూ అవుతున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ, నేనేమన్నా ఈ లెక్చర్స్లో తప్పు ఏమన్నా చెప్పినా కూడా కింద కామెంట్ చేసి నాకు చెప్తే నేను కరెక్ట్ చేసుకుంటాను. అలానే నెక్స్ట్ ఏం చేయాలి అని కూడా ఫాలో అయ్యే వాళ్ళని బట్టి డిసైడ్ చేస్తాను. సో ఈరోజుకి ఇంతే గైస్, థ్యాంక్ యూ.